జ్ఞానం వైన్ లాంటిది. ఓకే. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? మూవీ సూపర్ ఉంది. అప్పుడు ఎంత ఎవర్ గ్రీన్ ఉందో ఇప్పుడు అంతే ఎవర్ గ్రీన్ ఓకే. ఉంది. ఏమైనా సీన్స్ కట్ చేయడం కానీ ఏమన్నా జరిగిందా? లేదు, కట్ చేయడం ఏం లేదు, అన్ని ఎపిక్ సీన్స్, సో నో కటింగ్స్. 4K ఎలా ఉంది? 4K చాలా బాగుంది. బాగా ఇంకా ఎన్హాన్స్ చేశారు, ఇమేజ్ క్వాలిటీ అంతా చాలా బాగుంది ఇప్పుడు. ఓకే. అంటే ఏ సీన్స్ కి బాగా ఇది చేశారంటే ఏం చెప్తారు? ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఫైట్, ఎంట్రీ సీన్, టైటిల్ కార్డ్ అన్ని. థ్యాంక్ యూ. కొత్తగా ఉందండి. ఆల్రెడీ థియేటర్ లో మీరు ఆల్రెడీ చూస్తుంటారు. చూసామండి. 2005 లో చూసాము. రెగ్యులర్ గా మేము ఇంట్లో చూస్తూ ఉంటాం రోజు దీన్ని. సో ఇవాళ బిగ్ స్క్రీన్ లో చూద్దామని వచ్చాం. మేము PCX ఫ్యాన్స్, అందుకు వచ్చాం. చాలా బాగుంది. ఏమైనా రీక్రియేట్ చేశారా సినిమాలోనా? అంటే ఒక పాటకి ఎగరడం గానీ, పాట వెనకాల హమ్ చేయడం గానీ? పాటలు పాడాము, డైలాగ్స్ మొత్తం బ్రహ్మానందం, అందరు డైలాగ్స్ చెప్పాము. డైలాగ్ చెప్పండి. హ్యాపీ బర్త్డే మహేష్ ఎలా బాబు. అనిపించింది మూవీ? చాలా బాగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం కదా థియేటర్ లో చూడటం? రీ రిలీజా? అతడు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఓకే. లాస్ట్ ఇయర్ ఒక్కడు Recreate చూసాము. ఏంటి సీన్స్ ఏం రిక్రియేట్ చేయలేదు, బట్ బాగుంది మూవీ. ఓకే. మీరు చెప్పండి ఎలా లేదు బాగుంది. అనిపించింది? బాగుంది. అతడు గురించి 4K లో ఎలా అనిపించింది? బాగుంది. ఓకే. ఏమైనా సీన్స్ రీక్రియేట్ చేశారా? లేదు సూపర్ అనిపించింది. ఒక డైలాగ్ చెప్పు. జై బాబు. జై బాబు అంతేనా? ఇంకా ఏమన్నా మహేష్ బాబు గారి సినిమాలు చూస్తుంటావా? ఎప్పటి నుంచి? అంటే మేబీ ఒక 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఓకే. ఏ సినిమాలు చూసావు? చాలా చూసా. ఈ సినిమాలో ఏం నచ్చాయి బాగా? ఫైట్స్, హీరో యాక్షన్ చాలా బాగుంది. ఎస్. ఎలా? సూపర్. ప్లీజ్ 4K లో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? కలర్లు దుబాయ్ బ్రో. నాకు గ్రీన్ టింట్ పోయింది, నాది అరిసరిసి గొంతు పోయింది. సార్ మురళీమోహన్ గారు, నా గ్రీన్ టింట్ ఎక్కడ పోయింది సార్? ముందు చెప్పేసి ఉంటే నేను గ్రీన్ కలర్ అద్దాలు తెచ్చుకుంటుంటే నా గ్రీన్ టింట్ పోయింది. నా మహేష్ బాబు ముఖం మీద పింపుల్స్ పోయినాయి. నాకు మళ్ళీ గ్రీన్ టింట్ వేసి ఈ ప్రింట్ మా ఇంటికి పంపిస్తే చూస్తాను. ఇంకో 2 సార్లు చూస్తాను, ఇంకో 50 సార్లు చూస్తాను. నాకు దీనికంటే ఎక్కువ మా టీవీ ప్రింట్ బాగా నచ్చింది. అయినా సరే బాగున్నాడు కాబట్టి ఏముంది, ఏం కట్ చేయలే, అన్నున్నాయి. ఏమైనా రీక్రియేట్ చేసావా నువ్వు? నేనే మహేష్ బాబు, నేను ఎందుకు రీక్రియేట్ చేస్తాను? పక్కన పెట్టుకుని చూసినట్టున్నారు మీరు. ఆయన వైరల్ అయ్యిండు యాక్చువల్లీ. ఓకే. ఆ స్మోక్ సీన్ ఉంటుంది కదా, హీ రీక్రియేటెడ్ దట్. ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్ వచ్చాయి. ఇంకో షో ఉంది వెళ్ళడానికి. చెప్పండి. పక్కన మహేష్ బాబు అలాగే మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి? అంటే ఏ సీన్ రీక్రియేట్ ఏమైనా చేశారా? నేనేం రీక్రియేట్ చేయలేదు. ఐ మీన్ మహేష్ బాబు ఒక్కడే చేయగలుగుతాడు, మనం రీక్రియేట్ చేయలేము. 2005 నుంచి మహేష్ బాబు ఫ్యాన్. సో అప్పుడు నేను సినిమాలో చూడలేకపోయాను థియేటర్లో. ఇప్పుడు మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి చాలా బాగుంది. బికాస్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్, అందరు ఫ్యాన్స్ అందరు కలిసి చీర్ చేయడం కానీ అది మనం మూవీస్లో టీవీలో చూడలేం కదా. ఇప్పుడు 100 మందిని మీరు యూట్యూబ్లో కలిసి చూడగలుగుతామా? చూడలేం కదా. 100 మంది అక్కడికి వచ్చి అందరు కలిసి వాళ్ళ ఫేవరెట్ హీరోని చూడగలుగుతున్నాము. అది యూట్యూబ్లో మనం చూడలేము, ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు. ప్లస్ మనం అన్ని స్కిప్ చేస్తూ ఉంటాము, ఆ ఎక్స్పీరియన్స్ అనేది పోతుంది. ఇందులో ప్రతి ఒక్క సీన్ మనం చూస్తాం కాబట్టి నచ్చుతుంది. వీ హ్యావ్ టు గో. సారీ, గన్ను చూడాలనుకో తప్పలేదు, కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతాం. ఓకే, హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే బాబు. 4K లో టూ గుడ్ యాజ్ యూజువల్. మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్ గా బ్రహ్మానందం గారి కామెడీ అండ్ క్లైమాక్స్. ఓకే. మీ ఫ్రెండ్ రీక్రియేట్ చేశాడు కదా, Yeah. అది ఎలా అనిపించింది? వీడియో నేనే తీసా. మహేష్ బాబు గారిది నచ్చిందా? అంటే మహేష్ బాబు గారిది నచ్చుతుంది, అది రీక్రియేట్ చేస్తాం కాబట్టి ఇది మాకు మా ఆనందం మాది. ఓకే. ఇంత బాగా మీరు వీడియో తీశారు కదా, ఒక డైలాగ్ చెప్పండి. లేదు, ఎలా అయినా ఏం డైలాగ్ చెప్పమంట? తప్పలేదు. బుల్లెట్ అంతొద్దు, వాడు మగాడు రా బుజ్జి. రిలీజ్ ఎక్స్పీరియన్స్. అతడు సినిమా వచ్చినప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నా. అప్పుడు నేను థియేటర్లో చూడలేకపోయా, మిస్ అయ్యాను. ఇప్పుడు రిలీజ్ అవడంతో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసా. సో గన్ను చూడాలనుకోవచ్చు తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవడం తప్పు, చచ్చిపోతారు. సో డైలాగ్స్ కానీ మహేష్ గారి యాక్షన్ కానీ చాలా రోజుల తర్వాత థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసా.
సో SSRMB సినిమా వచ్చే వరకు కూడా ఈ రిలీజ్తోనే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా చూసుకుని హ్యాపీనెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కలేజాకి 3 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. అవును, ఈ సినిమా ఆల్రెడీ ఈరోజు రిలీజ్ ఎంత రాబోతుందంటే ఏం చెప్తావు? ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ కలేజా రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఒక మహేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నా. సో త్రిష గారు కానీ నాజర్ గారు కానీ ఓవరాల్గా అందరూ బాగా చేశారు. అందరికంటే బీట్ చేసిన మహేష్ గారు. సో మహేష్ గారికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆ డీటెయిల్స్ కానీ ఆ కలర్ గ్రేడింగ్ అంతా కూడా చాలా బాగుంది. అసలు మన కొత్త సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో చాలా బాగుంది. అందరూ రీక్రియేట్ ఏమైనా చేస్తున్నారా థియేటర్లో సీన్స్ కానీ ఏదైనా? చాలా చేశారు. ఆ ఐడి కార్డులు, ఆ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం కానీ, గన్నలతో కోలాటం చేశారు, తాళ్ళు కట్టి నేలాడుతున్నారు భయ్య. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయాల. మా మెయిన్గా ఏంటంటే డ్యాన్స్ ఉంటుంది, పెళ్లి డ్యాన్స్, హవా హవా ఈ సాంగ్ సేమ్ దానిలాగే అమ్మాయిలంతా కూడా ఓని లంగ ఓని కట్టి నుంచి డ్యాన్స్లు వేస్తున్నారు. సో చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇలా రీ రిలీజ్లకి జనాలు ఎక్కువ వస్తున్నారు కదా. అవునండి, ఇంక సినిమాలు రీ రిలీజ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. ఏమో ఈ మహేష్ గారు రిలీజ్ వల్ల మెయిన్ సినిమాలు పబ్లిక్ వెళ్ళట్లా. ఎందుకంటే బైరం సినిమా విషయంలో అదే జరిగింది. ఇప్పుడు 2-3 సినిమాలు వచ్చినాయి, సో అండ్ సో ఒకటి, బాకాసుర బఫే రెస్టారెంట్ ఒకటి. ఈ రెండింటికి ఈ సినిమా వల్ల పబ్లిక్ వెళ్ళట్లేదని ఫీల్ అవుతున్నా. సో ఏదైనా సరే జై బాబు, హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. సినిమా చాలా బాగుంది భయ్య. ఇలాంటి సినిమాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అతడు సినిమా చూస్తున్నంతసేపు మహేష్ బాబు గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మళ్ళీ పుట్టారా అని అనిపించింది. అంటే అంత ఎక్సైట్మెంట్గా అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే థియేటర్లో మొత్తం క్లాప్సే, మొత్తం పేపర్లు ఎగురుతున్నాయి తప్ప థియేటర్లో అసలు ఏ సీన్ కూడా సరిగా కనపడలేదు భయ్య. నా ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి, గన్ చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. అసలు ఆ రోజు శివారెడ్డిని బాజిరెడ్డి చంపాడా, లేకపోతే బాజిరెడ్డిని శివారెడ్డి చంపాడా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా అతడు సినిమా చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. థ్యాంక్ యూ. 4K మాత్రం అదిరిపోయింది భయ్య. అండ్ డాల్బీ కూడా సౌండ్ కానీ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. అంతే. రీక్రియేట్ చేశారా మీరు? రీక్రియేట్ ఏంటి బ్రో, సినిమా మొత్తం బ్లాక్ బస్టరే. అసలు ఇప్పుడు ఈ సినిమాకి ఖచ్చితంగా ఇప్పుడు వేరే వేరే సినిమాలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఈ సినిమాకి ఈ లెవెల్లో పీక్స్ వచ్చినాయి కలెక్షన్స్. అంటే కేవలం మహేష్ బాబు స్టామినా, అంటే ఈ ఏజ్ 50 years అంటున్నారు పాపం, కానీ ఇప్పుడు కూడా మా వాడు 25-26 years లాగా కనబడుతూ ఉన్నాడు. అండ్ సినిమా మాత్రం పీక్స్ అంతే. 4K మామూలుగా లేదు భయ్య. నేను నిన్న రాత్రి నుండి ట్రావెల్ చేసి ఇక్కడ మన చూడ్డానికి వచ్చాను అతడు మూవీకి. ఎవరు ఫ్రెండ్స్ రాలేదు, నేను ఒక్కనే రాత్రి మొత్తం కష్టపడి పేపర్లు నింపా. పేపర్లు మాత్రమే మామూలుగా ఎగరేసలేదు. బాబు మాత్రం ఆ రాజమౌళి ఎప్పుడు ఇడుస్తాడో ఒక లుక్ ఏదో ఒక ఇడిచేది ఉండే. బాబు ఫ్యాన్స్ అట్ అవుతారు ఇలా అయితే. మంచి ఏదో చిన్న నేమో ఏదో ఫోటోనో ఏదో ఇడిచినింటే బాగుంటుండే. లేదు ఇప్పుడు బర్త్డే రోజు అన్న ఇడవ లేకుండే ఎట్లా ఉంటుంది క్వశ్చన్ అడగలేదు. అదే అంటే రీక్రియేట్ చేసావా ఏమన్నా? చేసాం భయ్య, చేసాం. డ్యాన్స్ మూమెంట్లు చేసాము, మొత్తం ఎగరలాడాం. ఎలా అనిపించింది? బాబు అండి, బాబు అంతే. 4K ఎక్స్పీరియన్స్ జై బాబు అండి, అంతే జై బాబు. ఇంకా SSMB 29 అయితే పిక్చర్ అయిపోతుంది. చాలా బాగుందండి. సుదర్శన్ అయితే క్రేజీ బట్టలు చింపేసుకున్నారు జనాలు, కోసేసుకుంటున్నారు ఫ్యాన్స్. లేదండి, థ్యాంక్ యూ. మీరు ఏ సీన్ రీక్రియేట్ చేశారు? మేమేం చేయలేదండి, మేము ఎగిరి డాన్స్ వేసాం అంతే, ఏం చేయలేదు. సేమ్ పిచ్. హ్యాపీ బర్త్డే బాబు. డై హార్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మేమంతా. లేదండి, ఇంకా 25 లో ఉన్నాడు. ఎలా ఏజింగ్ అంటే బాబుని చూసి నేర్చుకోవాలి అంతే, ఇంకేం చెప్పలేం. ఏం రాలేదండి, మేము కూడా అదే ఎక్స్పెక్టేషన్తో వచ్చాం, కానీ ఏం ఎడిట్ ఏమీ వేయలేదు లాస్ట్కి అయితే. కొంచెం తొందరగా మా బాబుని చూపిస్తే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతామండి. మహేష్ బాబు సార్, వి లవ్ యూ సో మచ్ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యోర్స్. మీరు ఇలాంటి సినిమాలను చాలా చేస్తూ ఉండాలి. వి లవ్ యూ సార్. జై బాబు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నేను అంటే అతడు రిలీజ్ అయిపోయి నేను పుట్టలేదు, ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు, కానీ ఫస్ట్ టైం థియేటర్ చూసిన తర్వాత అబ్బా ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ సార్. క్లాసిక్, ఇలాంటి క్లాసిక్ త్రివిక్రమ్ సార్ ఇంకా మహేష్ బాబు సార్ చేస్తూ ఉండాలి అంతే. ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇంకా దానికి మించి ఏం చెప్పాలి మహేష్ బాబు గారి గురించి. చూసుంటారు కదా? లేదు యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నా రీ రిలీజ్ సెకండ్ ఎక్స్పీరియన్స్, బట్ 4K లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
ఓవరాల్ ఇంకా మహేష్ బాబు సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు, ది బెస్ట్ అంతే. రీక్రియేట్ చేశారా? మీకు నచ్చిన సీన్ ఏంటి? నాకు నచ్చిన ఒక scene సీన్ అయితే ఒక సీన్ రీక్రియేట్ చేశారు, బట్ పర్సనలీ నాకు నచ్చిన సీన్ అంటే ఇట్స్ ద ఫస్ట్ టైటిల్ కార్డ్ అండ్ ఆ సాంగ్. నాకు హోల్ మూవీలో అదే నాకు చాలా ఇష్టం. ఓకే, ఒకసారి hum చేస్తారా? వద్దు నేను పాడితే బాగోదు. సినిమాలో నచ్చిన డైలాగ్ యాక్చువల్లీ మొత్తం అన్ని చెప్తూనే ఉన్నాము, బట్ మహేష్ బాబు హ్యాపీ బర్త్డే, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. మహేష్ బాబు అంటే అసలు మామూలుగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే, మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు ఈ మూవీలో? బాగా బాల్ లాగుతాడు కదా కాలుతో, ఆ సీన్ నచ్చుతుంది నాకు బాగా. ఎలా అనిపించింది 4Kలో? చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం చూడలేదు, తర్వాత అప్పుడు అంటే మా చిన్నవాళ్ళం అప్పుడు చూడలేదు, ఇప్పుడు చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఒక డైలాగ్ రీక్రియేట్ చేయాలి అంటే అన్ని డైలాగ్స్ బాగుంటాయి, ఒక డైలాగ్ అని కాదు. బ్రహ్మానందం గారు కామెడీ బాగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేసాం. కిక్ మీ హార్ట్ యార్ అనే డైలాగ్ బాగుంటుంది. అది మహేష్ బాబు గారు అప్పుడు కన్నా ఇప్పుడే బాగున్నారు అంటున్నారు మీ కామెంట్. ఇప్పుడే బాగున్నారు. ఆయన ఎప్పుడైనా బాగానే ఉంటారు. ఆయన ఎంత ఏజ్ వచ్చినా ఆయన అలాగే ఉంటారు. ఓకే, అదే. ఎలా అనిపించింది? ఏంటి చూసిందే కదండి, బాగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైమా థియేటర్లో? లేదు, థియేటర్లో ఫస్ట్. 4K ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగా చేశారా? సౌండ్ ఎలా ఉంది? బాగా అనిపించింది అండి. ఏమైనా అంటే రీక్రియేట్ చేశారా? లేదు, రీక్రియేషన్ ఏం లేదు. అంటే ఈ థియేటర్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయడం కొత్త కాబట్టి బాగా అనిపించింది. అప్పుడు మిస్ అయ్యాను. బాగుంది. మల్టీప్లెక్స్ లో కూడా న్యూస్ పేపర్ చేశారు, సో వెరీ నైస్. చాలా ఎంజాయ్ చేసాం. ఏమైనా రీక్రియేట్ చేశారా సీన్స్? అది ఆ కార్డ్ సీన్ ఉంటది కదా, అదొకటే రీక్రియేట్ చేశారు. ఓకే, మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు? అదే సీన్. అదే సీనా? ఇంకా మహేష్ బాబు ఎంట్రీ ఫుల్ బాగుంది. పూరి నచ్చదు కానీ బయట చపాతీ కావాలి, ఆ సీన్ బాగుండే. చాలా ఎంజాయ్ చేసాం. హ్యాపీ బర్త్డే చూస్తే చెప్తామండి. చెప్పరా? ఒక డైలాగ్ చెప్పండి. జై బాబు, జై బాబు. ఎలా అనిపించిందండి 4K ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఏ సీన్ రీక్రియేట్ చేశారు? నేను ఏ సీన్ రీక్రియేట్ చేయలేదు. ఏ సీన్ బాగా ఇష్టం? సాంగ్ వర్షన్ లో డాన్స్ చేసి. డైలాగ్ ఏదని చెప్తారా? త్రిష డైలాగ్ ఉన్నాయి కదా, తెలియ కామెడీ ఎలా అనిపించింది మహేష్ బాబు? హ్యాపీ బర్త్డే, మహేష్ బాబుకి బర్త్డే. హ్యాపీ బర్త్డే. మహేష్ బాబు గారు అప్పుడు బాగున్నారా ఇప్పుడు బాగున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవర్ గ్రీన్ కత్తి, ఆయన 50 years అంటే నమ్ముతారు ఇప్పుడు? ఎవరు నమ్మరు. సార్ ఆయన మ్యానరిజం చేయండి. నాకు తెలియదు. అతడు మూవీలో మీకు గుర్తున్న డైలాగ్ ఏదైనా